అనామిక అయితే ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అవునా, అలా జరిగిందా అని చెప్పి ఎవరితో ఫోన్లో మాట్లాడేసి పెట్టేస్తుంది. అది విని అప్పుతో ఇలా అంటూ ఉంటుంది. నీ పెళ్లి మండపంలో పెద్ద రచ్చ జరిగిందంట. నీ పెళ్లి పెటాకులు అయింది కదా, దానికి మీ అమ్మ మీ నాన్న చాలా బాధపడితే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నారంట అని చెప్పి అంటుంది. అది విని అప్పు బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పెళ్లి మండపంలో రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది. ఇంకేంటి చూస్తావు వదినా, ఈ పాటికే నీ కొడుక్కి అలాగే వీళ్ళ కూతురు అప్పుకి పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఈ మూడో దాన్ని కూడా కట్టపెట్టేస్తే ఒక లెక్క సరిపోతుందని వీళ్ళే ఇదంతా ప్లాన్ చేసి ఉంటారు అని చెప్పి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని కావ్య కనకం వాళ్ళు ఏం చేయలేక అలా మౌనంగా చూస్తూ ఉంటారు. ఇక రాజు అలాగే వాళ్ళ అమ్మ బామ్మ అయితే ఎందుకు ఈ రుద్రాణి ఇలాంటి లేనిపోనివన్నీ సృష్టిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక కనకం అలాగే వాళ్ళ ఆయన అయితే ఏడుస్తూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే అలా అప్పు గురించి అలా చెప్తూ ఉంటుంది. ఇంతలో అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నీ పెళ్లి జరుగుతుందని మండపాన్ని సృష్టించారు కదా, ఆ మండపంలో పెద్ద పెంట అయిందంట. పెళ్లి కొడుకు వాళ్ళు మాకు ఈ పెళ్లి వద్దు బాబోయ్ అని చెప్పి దండం పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారంట. ఇక నీకు ఈ జీవితంలో పెళ్లి కాదు, నేను ఇలానే ఏడిపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అన్న మాటలకు ఇంతలో అక్కడికి కళ్యాణ మండపం దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి స్టాప్ ఇట్ అత్త అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విని రాజ్, కావ్య, కనకం వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అటుగా చూస్తారు. ఇక కళ్యాణ్ రాకతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యి లేచి నిలబడి కళ్యాణ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.